ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం సెల్ఫ్ డబ్బా ఎలాంటి సందర్భాల్లో కొట్టుకుంటాము. ఫంక్షన్స్ లో సెల్ఫ్ డబ్బా చూసావా, ఇదిగో 24 క్యారెట్ గోల్డ్ మొత్తం మొన్ని చేయించాడు మా ఆయన. అవునా, బాగుంది. నెక్స్ట్. అరే మామార్, శ్రీముఖి నాకు ముద్దు పెట్టిందిరా. వాట్స్ యువర్ నేమ్? సందీప్. నేను ఎప్పుడు ముద్దు పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఎందుకు పెట్టినా, ఎలా పెట్టినా? లిప్ తో పెట్టావు. ఆమె బాధ ఏంటంటే, అరే నేను పెట్టకుండానే చెప్పుకుంటున్నా, ఎందుకు అడుగుతే. నెక్స్ట్. పక్కన వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినాక ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటారు. అరే నా హస్బెండ్ నైట్ బిర్యానీ తెచ్చాడు, సూపర్ గా ఉండే, పిజ్జా అవన్నీ తిన్నామని చెప్పేసి చెప్తాం. లేకపోయినా సరే చెప్తాం అలా, అన్ని తెచ్చాడు అని, సూపర్ గా ఉండే, నైట్ అసలు నిద్రనే పట్టలేదు, రేపు మార్నింగ్ సినిమాకి తీసుకెళ్తా అన్నాడు, నైట్ సెకండ్ షో సినిమాకి తీసుకెళ్తా అని చెప్పుకోవడం. ఇంకా అంటే పక్కన వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ ఇద్దరు తను ఉంటుంది కదా వాళ్ళ వైఫ్, తనతో చెప్పుకోవడం. అంటే అయిపోయినాక చెప్పండి, మనం ప్రోగ్రామ్. మా హస్బెండ్ నైట్ బిర్యానీ తెచ్చాడు, కూల్ డ్రింక్ తెచ్చాడు, నెక్స్ట్ డే మార్నింగ్ మూవీ. ఇంకా ఏం తెచ్చాడు? ఒక అమ్మాయి గురించి ఫ్రెండ్స్ దగ్గర మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అందరం ఫ్రెండ్స్, కూర్చో మామా. ఇప్పుడు నేను రవి, ఈడు కిషోర్, నువ్వు సాయి. అయితే మన ముగ్గురం ఫ్రెండ్స్ మందు తాగుతున్నాం, నువ్వు నీ పోరి గురించి చెప్పాలి. ఆ పోరి మన సినిమాకి వచ్చిందామా నాతోటి. అరే పోరి నేను చూడట్లేదా, సినిమా కూడా వచ్చిందా? అమ్మా సంతోషం నాది మామ, మీరెందుకు అంతగా రాస్తున్నారు? ఏం జరిగింది మామా? వెళ్ళే హ్యాండ్ పట్టుకొని కిస్ చేసా మామా. బాబా ఇంకో ఫుల్ బాటిల్ ఉందా? నేను మా ఫ్రెండ్స్ తో మెల్లగా, మొత్తం టైం ఉంది మనకి. నేను నా ఫ్రెండ్ కి చెప్తాను ఇలా పటాస్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను అని. స్టేజ్ మీదకి నన్ను పిలిచారు, శ్రీముఖి పక్కన నన్ను నిల్చుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీముఖి కన్నా నువ్వే బాగున్నావు అని చెప్పారు అని చెప్పేసి ఒక హస్బెండ్ తన వైఫ్ తో ఆఫీస్ లో ప్రాఫిట్స్ ఎలా పెరగాలో మా ఎండీతో ఒక ఐడియా చెప్తే మా అందరూ ఆఫీస్ లో వాళ్ళందరూ నన్ను దండలతో బొకేస్తో తెగ పొగిడేసారే అని చెప్పుకోవడం. వాళ్ళ హస్బెండ్ అట్లనే ఏం చేయర్లే మా ఏం చేయడా? డబ్బు సంపాదించడం ఎలా? అడక తింటూ అడుక్క తినాల్సిన అవసరం మా రవికి లేదు. ఓకే, హైటెక్ సిటీ పోయి సంపాదిస్తాడు. ఏంది హైటెక్ సిటీలో ఏముంది? అరే అక్కడ రాత్రిపూట నువ్వు ఇడ్లీ బిజినెస్ పెట్టుకున్నావు కదా కొత్తగా. అదేం లేదు. శ్రీముఖి గారి దగ్గర మేకప్ మ్యాన్ గా జాయిన్ అయిపోతా అన్న. మేకప్ మ్యాన్ అవుతాడు. ఒక్కసారి పొద్దున్న దిగవను, మేకప్ వేయడానికి ముందు దగ్గర చూడగానే ఆన్లైన్ నీసపడతాడు మొత్తం. నువ్వు నీరసపడతావు పొద్దున్న చూడగానే. వాడు ఎట్లా అంటాడు, ఎట్లా అయిండు? నువ్వు బయటకు రా చెప్పు, ఇవాళ నిజం తెలవాలదా? మగతరాన్ని చంపేశావి. నా ఇజ్జత్ తీస్తున్నాను. ధైర్యంగా చెప్పు. ఫస్ట్ రాగానే దగ్గర నుంచి నువ్వే చూస్తావు, అప్పుడు ఎలా ఉంటది? క్యూట్ గా ఉంటది అని చెప్పు సునీల్. క్యూట్ గా ఉంటారు. ఎవరు? మీ ఆవిడ కాదు, నేను శ్రీముఖి గురించి. శ్రీముఖి గారు క్యూట్ గా ఉంటారు. ఇప్పుడు వీర స్టెప్ వేస్తే నువ్వు నమ్ముతావా? నమ్ముతా నేను, అప్పుడు నమ్ముతా. వీర స్టెప్ వేసి నువ్వు బయటకు వెళ్ళా. నేను
శ్రీముఖి లేదా రవిలా మంచి యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ రెంట్ బట్టలు చూసి మీరు బాగా సంపాదించేస్తున్నారు అనుకుంటున్నా. మీ మొహం చూస్తే తెలుస్తుంది మీరు ఎంత డబ్బులు సంపాదిస్తారు. శ్రీముఖి గారిలో అందం చూడండి ఒకసారి. అంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అది వచ్చింది డబ్బు వల్ల కాదు, వేరే వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడానికి ఆ హ్యాపీనెస్ దేని వల్ల వస్తుంది? మనీ వల్ల వస్తుంది. డబ్బు వల్ల అంటే శ్రీముఖి గారిని కిడ్నాప్ చేయడం. వాళ్ళ డాడీ టెంట్ వేసి మేకన్ వస్తాడని నీకు డబ్బులు ఇవ్వడం. బ్యాంక్ లాకర్ కి తాళం వేస్తారు కదా, అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే తాళాలు వాడి దగ్గరే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు డబ్బు తెచ్చుకోవచ్చు. అది బ్యాంక్ అనుకుంటున్నా, మీ బెడ్రూమ్ అనుకుంటున్నావా?